హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ సొరకాయ సర్వపిండి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. సొరకాయ తురుము, ఆనియన్స్, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు. ఇలా ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న బియ్యం పిండిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, వెల్లుల్లి, కొత్తిమీర, ఆనియన్స్, కరివేపాకు, సొరకాయ తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టేయండి. ఇలా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెని తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ అంతా కూడా గిన్నెకి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా పిండిని తీసుకొని గిన్నెకి అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఇలా అంతా కూడా ఈవెన్గా అప్లై చేసిన తర్వాత ఇలా హోల్స్ చేసుకొని పైన కొద్దిగా వాటర్ చల్లుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ సొరకాయ సర్వపిండి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.